హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ట్రిప్ అయితే చాలా మంచిగా అయితే అయిపోయింది గైస్. లైక్ అరుణాచలం, తిరుపతి మొత్తం అయితే కంచి అన్ని తిరిగేసాం ఆల్మోస్ట్ అంతా మంచిగా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారు గైస్. యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు. మెయిన్ ఏంటంటే మీకు తిరుమల అదే అరుణాచలం వెళ్ళారు కదా, అరుణాచలంలో ఎలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగారు నాకు చాలామంది. మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, ఒక పాపని తీసుకెళ్ళి చంపేశారు అనేసి, రేప్ చేశారు అనేసి. సో అందుకోసమని నాకు అడిగారు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేశాను గైస్, అవి అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అక్కడ స్నానం గదులు లేవు గైస్. స్నానం గదులు లేకపోవడం వల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న టెంపుల్స్ దగ్గరే స్నానాలు చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కదా గైస్. కానీ అక్కడైతే అసలు అంత పెద్ద టెంపుల్కి వచ్చేసరికి దగ్గర మనం స్నానం చేయడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి అసలు అయితే గదులు అయితే లేవు గైస్. ఇప్పుడు అది కూడా చాలా దగ్గర ఉంటాయి. స్నానంకి ఒక 10 రూపీస్, వాష్రూమ్కి ఒక ఎంత అనేసి అయితే మనకి ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడ అసలు కనీసం కూడా గదులు లేవు. మనం ఇప్పుడు స్నానాలు లైక్ వాష్రూమ్స్ వెళ్ళాలంటే మనకి ఏంటంటే రూమ్స్ ఉంటాయి అక్కడ. రూమ్స్ ఉంటాయి, రూమ్స్ లాంటివి. ఆ రూమ్స్లో మనం ఏంటంటే తీసుకోవాలి అమౌంట్. మేము ఫ్యామిలీతో వెళ్ళాం కదా, 13 మెంబర్స్ వెళ్ళాము. 13 మెంబర్స్ కలిపి నియర్లీ మనిషికి పెర్ 100 రూపీస్ అయితే పడింది గైస్. మొత్తం అందరికి కలిపి 1300 రూపీస్ అయితే అయ్యింది. సో ఏంటంటే మరి అంత కష్టం ఓన్లీ స్నానానికే మొత్తం అందరికి కలిపి 1300 అంటే చాలా ఇబ్బంది అవుతుంది బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి. ప్లస్ ఇంకో నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హెజ్రస్. ఎంట్రన్స్ హెజ్రస్ వెళ్ళగానే మన దగ్గర కనీసం మనీ ఇవ్వండి అని కూడా అడగరు. మన జోబిలో చేయి పెట్టేసి అయితే తీసుకుంటారు కేసు, ఎంత దొరికితే అంతకి. మా దగ్గర అయితే ఒకళ్ళ దగ్గర పర్సన్ దగ్గర 200 అలా తీసుకున్నారు. సో పోనీ దేవుడికే కదా ఇచ్చాము అనుకోవడానికి అయినా సరే వాళ్ళు రియల్ అని చెప్పలేము. ఎందుకంటే ఫుల్ తాగేసి ఉన్నారు, స్మెల్ అయితే గట్టిగా కొడుతుంది వాళ్ళ దగ్గర. అంతే గైస్, ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించి అందరికీ. సో కొంచెం అందరికీ వెళ్ళే ముందు కొంచెం ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుద్ది అనేసి అనుకుంటున్నా గైస్. కొంచెం వెళ్ళే ముందు చూసుకోండి, ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది. ఒక్కొక్కరు వదులుకోకుండా, చిన్నపిల్లలు బ్యాక్ సైడ్ వదిలేకన్నా, ఫ్రంట్ వదిలేకన్నా కలిసి వెళ్తే ఏ ఇబ్బంది రాదు గైస్. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటారు కాబట్టి కొంచెం సెక్యూర్ ఉంటుంది. అంతే గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.